ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు నిందితులతో పాటు సాక్షుల స్టేట్మెంట్స్ జోడించి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కానీ ఇప్పటికీ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు సంపాదించి కోర్టుకు సమర్పించలేదు పోలీసులు. కోర్టులో కేసు స్ట్రాంగ్గా నిలబడాలంటే స్టేట్మెంట్స్తో పాటు ఎవిడెన్స్లు కూడా ముఖ్యం. ఫోన్ ట్యాపింగ్ చేసిన డేటా స్టోర్ చేసిన హార్డ్ డిస్క్లను పూర్తిగా ధ్వంసం చేయడంతో ఇతరత్ర టెక్నికల్ ఎవిడెన్స్లు సంపాదించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. కేసు నమోదై 90 రోజులు కావడంతో పూర్తి డీటెయిల్స్ తో పాటు నలుగురు నిందితుల స్టేట్మెంట్స్ ని ఛార్జ్ షీట్ లో అటాచ్ చేశారు. దీంతో పాటు 69 మంది సాక్షుల స్టేట్మెంట్లను ఛార్జ్ షీట్ లో యాడ్ చేశారు. అయితే కేసు స్ట్రాంగ్ గా ఉండాలంటే స్టేట్మెంట్లు మాత్రమే సరిపో, కోర్టుకి ఎవిడెన్స్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్లను ఇప్పటి వరకు పోలీసులు కోర్టులో సమర్పించలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్షాల నేతలు, ప్రైవేట్ వ్యక్తులు, జర్నలిస్టులతో పాటు జడ్జిలకు చెందిన మొత్తం 1200 ఫోన్లను ట్యాప్ చేసినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన సాక్ష్యాలు మాత్రం పోలీసులకు దొరకలేదు. ట్యాపింగ్ చేసిన ఫోన్ల వివరాలను, స్టోర్ చేసిన హార్డ్ డిస్క్లను ఎలక్ట్రానిక్ కట్టర్తో ప్రణీత్ రావు ధ్వంసం చేశాడన్నారు పోలీసులు. ఆ హార్డ్ డిస్క్ల ముక్కలను స్వాధీనం చేసుకుని డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. కానీ అవి పూర్తిగా ధ్వంసం అవడంతో అందులో డేటా రికవరీ కష్టమని చెబుతున్నారు పోలీసులు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ చేసిన అప్పటి పోలీసు అధికారులైన ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నలు వారు చేసిన కుట్రల గురించి ఎప్పుడూ ఫోన్ కాల్స్ లో మాట్లాడుకోలేదన్నారు పోలీసులు. వాట్సాప్ కాల్, సిగ్నల్ యాప్ నుంచి చాటింగ్ చేసి ప్రైవేట్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఎవరి ఫోన్లను ట్యాప్ చేసి ఎలా ట్రాప్ చేయాలనే విషయాలను మాట్లాడుకున్నారని, దీంతో వారి కాల్ లిస్ట్ కోసం సిడిఆర్ చేసినా ఎలాంటి సమాచారం దొరకడం లేదంటున్నారు పోలీసులు. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ప్రణీత్ రావు ఇజ్రాయెల్ వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఫోన్ ట్యాప్ చేయడానికి ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేక సాఫ్ట్వేర్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అయితే సాధారణంగా ఇలాంటి టెక్నికల్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేయడానికి డీజీపీ అనుమతితో ఎస్పీ లేదా ఆ పై స్థాయి అధికారులు విదేశాలకు వెళ్తుంటారు. కానీ డిపార్ట్మెంట్ కు సంబంధం లేకుండా ప్రణీత్ రావు వెళ్లి ఆ సాఫ్ట్వేర్ ని కొనుగోలు చేశాడన్నారు పోలీసులు. ప్రణీత్ రావు ఇజ్రాయెల్ కి ట్రావెల్ చేసిన డీటెయిల్స్ తో పాటు ఫ్లైట్ టికెట్స్ సంపాదించే పనిలో ఉన్నారు పోలీసులు. దీంతో పాటు సాఫ్ట్వేర్ కొన్న సంస్థ నుంచి బిల్ డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేయాలని చూస్తున్నారు. ఈ ఎవిడెన్స్లు సంపాదించి కోర్టులో సబ్మిట్ చేస్తే కేసు మరింత స్ట్రాంగ్ గా ఉంటుందని నమ్ముతున్నారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుతో పాటు మరో నిందితుడు శ్రవణ్ రావును అరెస్టు చేసి విచారిస్తే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపడతాయని భావిస్తున్నారు పోలీసులు. విదేశాల్లో ఉన్న వీరిద్దరిని ఇక్కడికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు.